నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. కిన్ పాప హ్యాపీ సంక్రాంతి చెప్పు అందరికీ. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి కన్నా. థ్యాంక్ యూ పొట్టి. సంక్రాంతి స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు మేము పెద్దగా అయితే ఏం చేసుకోలేదు. సో మటన్ కర్రీ చూసుకోవచ్చు మీరు. సో మా వైఫ్ మటన్ కర్రీ కూడా చాలా బాగా చేస్తుంది అండ్ రెగ్యులర్ అన్ని వంటలు బాగానే చేస్తుంది ఆమె. అండ్ చికెన్ కర్రీ, బగారా రైస్. పిండి వంటలు అయితే ఏం చేయలేదు. సో ఆమె చేస్తా అన్నది. నేనే వద్దని చెప్పిన, ఎందుకంటే పిండి వంటలు తింటే పడతలేదు, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. సో మొత్తానికి అయితే పిండి వంటలు బంద్ చేసినాం. చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అయితే మస్తు వంటలు చేస్తుండే. ఒక 10-12 కిలోల పిండి నానబెట్టి చాలా రకాల మురుకులు, గారాలు, ఇట్లా చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తుండే. ఓ 10-15 రోజులు దాచిపెట్టుకొని అయితే తినేటోళ్ళము. బట్ అప్పటిలాగా ఫుడ్ ఇప్పుడైతే పడతలేదు, ఎంత తినగాని ప్రాబ్లం అయితే వస్తుంది. సో అందుకోసమే నేను పిండి వంటలు అయితే వద్దని చెప్పిన. మార్నింగ్ పూరీలు చేసింది, అది టిఫిన్లో తినేసినాం. సో ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే తింటున్నా. సో అందరూ కైట్స్ బాగా ఎగిరేస్తున్నారా? సో మీ అందరు బాగా ఫ్రెష్గా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, ఫుడ్ అయితే చాలా బాగుంది, బాగా చేసిన పొట్టి. బాగుందా పాప? మాకు తిన్నాడు కూడా బాగా నచ్చింది. ఈరోజు ఫుల్గా తిన్నాడు. ఇంతకుముందుకే తిన్నాడు, నేను తింటున్నాను వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చుండు. ఓకే, ఎంజాయ్ ద ఫెస్టివల్. బాయ్.